ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెట్టుకోవాలి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అంతా కలిపి అది కూడా వద్దు. మన నగరం పశువులు తింటున్నాయి, సముద్రంలో జలశాలు తింటున్నాయి, అన్ని తింటున్నారు. తద్వారా వార్డు సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మన వాలంటీర్లు కానీ అలాగే సెక్రటరీస్ కానీ సంస్థలో దాదాపు 80% వరకు కూడా మనకి అంశం ఏంటంటే మనము ప్రతి ఇంటి నుంచి వచ్చే అందరికీ కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు కానీ కమిషనర్ గారు కానీ అట్లా కాకుండా మీరందరూ కూడా ప్రతి 50 ఏళ్ళకి మీరు కమిట్మెంట్గా వెళ్ళి కానీ అందరితో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. కానీ ప్రస్తుతం వాస్తవంగా మేము రాజకీయంగా ఉన్నప్పటికీ మాకు పెద్దగా పనులు లేవు. ఎందువలంటే ఇంతకుముందు మున్సిపల్ యొక్క యాక్టివిటీ కూడా మనకి సెక్రటరీస్ ఉన్నారు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సుపరిపాలనలో పారదర్శకత కలిగిన పరిపాలన ఇవ్వాలంటే సరైన మార్గం సంక్షేమ పథకాలు చిట్ట చివరి పేదవాడికి దక్కాలంటే ఓ సరైన మార్గాన్ని వెతుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోకి వాలంటీర్ వ్యవస్థను తెచ్చారు. తద్వారా ఈ రాష్ట్రంలో 2,75,000 మంది యువకులు మీలాంటి వాళ్ళంతా ఈ రోజున వాలంటీర్లుగా మారారు. అసలు వాలంటీర్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లోకి రావాల్సిన ఆవశ్యకత ఏముంది? ప్రతి గ్రామంలో వీధుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు 10 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని కోరుకొని తప్పించిన ప్రాణమైనా పెట్టేటువంటి నాయకులు ఓ 10 సంవత్సరాలు ఆస్తులు అమ్మైనా సరే జగన్మోహన్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రి కావాలని తప్పించి కోరుకొని పూజలు చేసి కొట్లాడి తెలుగుదేశం పార్టీతో కేసులు పెట్టించుకున్న పార్టీ కార్యకర్తలు ఉండినప్పటికీ ఓ స్వచ్ఛంద సేవకుడు కావాల్సి వచ్చింది. ఆ స్వచ్ఛంద సేవకుడి యొక్క భావజలం తన పరిధులను 50 ఏళ్లకు సేవ చేసే సద్గుణం ఉండాలని, అతనికి పార్టీలకు మతాలకు కులాలకు ఎక్కడా తావుండకూడదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను చిట్ట చివరి పేదవాడికి అందాలంటే అతని దగ్గర ఏ కొండ ఉండకూడదని ఆశించాడు గౌరవ ముఖ్యమంత్రి. ఈ రోజున మీరందరూ కూడా ఈ సభలో ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు కూడా గుండె మీద చేసుకొని చెప్పండి, ఆ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి మిమ్మల్ని నియమించమని ఈ వేదిక మీద కూర్చున్న వార్డు కౌన్సిలర్ కార్పొరేటర్లంతా లిస్టులు తీసుకొని వచ్చింటారు. ఏమన్నా అంతేనా? మనం ఇచ్చిన లిస్టులేనా? ఆ లిస్టుల మీద వారు ఎండార్స్ చేస్తేనే కదా వాలంటీర్స్ అయ్యారు. అప్పటికి ఇంకా మీరు వాళ్ళ కార్పొరేటర్లు అవ్వలేదు, వార్డుల్లో పార్టీ అధ్యక్షులుగా ఉంటుంటారు. కానీ వాసనకు ఎవరో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సూచించుంటారు. ఏమంతేనా? అదే జరిగిందా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సంతకం పెడితేనే మనం వాలంటీర్గా మారామా, లేకపోతే రాత పరీక్షలు ఇంటర్వ్యూలు బాగా కసరత్తులు చేసి అయ్యామా? మనం ఆలోచించుకోమని చెప్పి. అంటే మీకు ప్రతిభ ఉంది, సర్టిఫికెట్లు ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, మీతో పాటు పోటీ పడినవాళ్ళు ఉన్నారు. కానీ ఓ మంత్రివర్యునిగా ఈ ఒంగోలు నగరాన్ని పరిపాలించడం కోసం వారు పరిపాలించేటప్పుడు ఓ సక్రమైన మార్గంలో పార్టీ పథకాలన్నీ ప్రభుత్వ పథకాలన్నీ చిట్ట చివరి వ్యక్తికి అందాలంటే ఓ మంచి వ్యక్తి కావాలని ఆలోచించినప్పుడు మీరందరూ దొరికారు. అంటే ఈ ప్రాంగణం నిండా స్వచ్ఛంద సేవకులు మంచివాళ్ళు ఉన్నారు. మీ అందరికీ నమస్కారం. క్వాలిటీ ప్రొడక్ట్ ఉంది ఇక్కడ. ఆ క్వాలిటీ ప్రొడక్ట్ 3 సంవత్సరాల నుంచి వీధుల్లో పనిచేస్తుంది. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని చుట్టుముట్టి అత్యంత భయంకరమైన పరిస్థితుల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సాయంత్రానికల్లా డేటా వచ్చింది ఎంతమందికి కోవిడ్ వచ్చిందో. జల్లెడ పెట్టారు. ఎలా జల్లెడ పెట్టగలుగుతున్నారని మేధావులు, అపర మేధావులు, పండితులు, ఢిల్లీని పరిపాలించే వాళ్ళందరూ కూడా చర్చ చేస్తే ఆంధ్రప్రదేశ్లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వాలంటరీ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈరోజు నా కోవిడ్ పూర్తిగా పసిగట్టగలుగుతున్నారని తెలుసుకున్నాను. నారా చంద్రబాబు నాయుడు కూడా ఒక వ్యవస్థ ఉండేది. ఏముండేదండి గురువయ్య? ఏముండేదండి? జన్మభూమి కమిటీ అనే వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థ పూర్తిగా పార్టీ ఓరియంటేషన్తో పనిచేసింది.
చెట్ట చివరికి బాత్రూమ్ కావాలన్నా సంతకాలు కావాలి. 1, 2, 3, 4, 5 సంతకాలు పెట్టాలి. 5 సంతకాలు పెడితేనే ఆ చెట్ట చివరికి బాత్రూమ్ శాంక్షన్ అవుతుంది. ఒక్క సంతకం లేకపోయినా బాత్రూమ్ కూడా వచ్చిన దాఖలాలు లేవు. అంటే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా పార్టీ పేరుతో పసుపు మయం చేయాలని, ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కేవలం తెలుగుదేశం పార్టీకే చెందాలని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే చెందాలని, తెలుగుదేశం పార్టీ నాయకులే ఆ పథకాలన్నీ తీసుకోవాలని ఒక కుట్రపూరితమైన రాజకీయ వాతావరణంతో నారా చంద్రబాబు నాయుడు పరిపాలిస్తే, ప్రీతమ ముఖ్యమంత్రి మనందరి యొక్క నాయకుడు, ఈ రాష్ట్రంలోని కటిక పేదరికంలో పేదవాడు, కనీసం అప్లికేషన్ కూడా ఫిల్ చేసుకోలేని వాడు, కనీసం ఆఫీసర్ని మాట్లాడే ధైర్యం లేనివాడు, ఆఫీస్ ఎక్కడుందో తెలియని వాడు, అప్లికేషన్ ఏం రాయాలో తెలియని వాడు, ప్రభుత్వ పథకాలు ఏమున్నాయో తెలుసుకోలేని వాడు ఒకడు ఉన్నాడని, ఆ ఒక్కడి కోసమే వాలంటీర్ వ్యవస్థ కావాలని నమ్మాడు. కాబట్టే ఈ రాష్ట్రంలో 2,75,000 మంది వాలంటీర్లు వచ్చారు. ఈ నాయకుడే కావాలని కోరుకుందాం. ఇలాంటి నాయకుడు సినిమాల్లో కనపడతాడు. ఆ సినిమాలో కనిపే నాయకుడు, ఆ నాయకుడు హీరోలాగా ఉంటాడు. ఇంతకు ముందు ఒక నాయకుడి గురించి చెప్పాను. ఆ నాయకుడు ఎలా ఉంటాడు? గడ్డం పెంచుకొని విలన్లాగా ఉంటాడు. ఒంటి నిండా అవలక్షణాలు ఉంటాయి. మంచి జరిగితే ఏడుపు, ఇళ్ల పట్టాలు ఇస్తే ఏడుపు, ఇళ్లు కట్టిస్తే ఏడుపు, పెన్షన్లు ఇస్తే ఏడుపు, అమ్మఒడి ఇస్తే ఏడుపు, చేయూత ఇస్తే ఏడుపు, భరోసా ఇస్తే ఏడుపు, ఏమి చేసినా ఏడుపు. నీకు అవకాశం ఇచ్చారు కదా, నువ్వు ప్రమాణాలు చేశావు కదా. 2014-19లో ఎన్నికల ప్రచారం చేసిన నువ్వు ఊరు వాడ తిరిగి నాకు ఒక అవకాశం ఇస్తే, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం నాకు కనుక ఇస్తే డొక్కా రుణాలు మాఫీ చేస్తానని మాటిచ్చాడు. చేశాడమ్మా? రైతు రుణాలు మాఫీ చేస్తానని మాటిచ్చాడు. చేశాడా? నిరుద్యోగ యువకులకు ఇంటిలో ఉద్యోగం ఇస్తానని మాటిచ్చాడు. మీకే చేశాడా? అకాల ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధిస్తా అన్నాడు. ఇచ్చాడా? ఎటు చూసిన పగ, మోసం, మాయ మాటలు చెప్పి అందులో ఎక్కి ఈ రాష్ట్ర జనాభాలోని డబ్బులని అమరావతి తీసుకెళ్లి అమరావతి కడుతున్నానని చెప్పి ట్రాఫిక్ మాయాజాలం చూపించాడు. ఏమన్నా మాట్లాడు, అమరావతి, సింగపూర్, లండన్, కజకిస్తాన్ అవి తప్పించి మనకేం చెప్పేవాడు కాదు. కానీ ఈరోజు జగనన్న మాట్లాడితే అమ్మఒడి, జగనన్న మాట్లాడితే భరోసా, జగనన్న మాట్లాడితే విద్యా దీవెన, జగనన్న మాట్లాడితే విద్యా కానుక, జగనన్న మాట్లాడితే కటిక పేదరికంలో పేదవాడు కడుపు నిండా అన్నం పెట్టే ఆలోచన. అదే హీరోకి విలనుకున్న తేడాన్ని సవినిగా మనం చేస్తుంది. ఇలా నేను చెబుతూ ఉంటే చాలా సమయం పడుతుంది. నాయకుడు మాట్లాడాల్సి ఉంది. ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకో సమావేశంలో మీ అందరికి మాత్రం శుభాకాంక్షలు. అమ్మ చప్పుడు చెల్లెనికి దండం పెడతారు. కార్పొరేటర్ని మన నాయకుడు గుర్తుగా పెట్టుకోండి. ఎక్కడికి వెళ్ళినా నీ 50 ఏళ్లలో ఒకటే నామస్మరణ జరగాలి. ఈ రాబోయే 2 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఒక కుట్రతో కుయుక్తితో మనతో పాటు పోటీగా వచ్చినప్పుడు, ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు రేపు నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, బాలినేని ప్రణీత్ రెడ్డి గారు గడపకి వచ్చినప్పుడు, ఆ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు, ఆ ఇంట్లోకి ఎవరైనా నీకేమైనా చేశావని అడిగితే, ఎవరైనా నాకేం చేశావంటే పాంపైట్ చూపిస్తాను. నీ ఇంట్లో అమ్మఒడి ఇచ్చాం, నీ ఇంట్లో రైతు భరోసా ఇచ్చాం, నీ ఇంట్లో చేయూత ఇచ్చాం, నీ ఇంట్లో ఆసరా ఇచ్చాం, నీ ఇంట్లో ఏమైనా ఇచ్చాం. 1,40,000 ఇచ్చాం స్వామి. సంవత్సరానికి 3 సంవత్సరాలకి 4,20,000 రూపాయలు డబ్బులు ఇచ్చామని లెక్కలతో భరోసా వచ్చింది. ఇక ఇప్పుడు మన ముందున్న లక్ష్యం, మీరు నేను అందరం ఒకటే, అందరం కార్యకర్తలు ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన రావాలి. ఈ నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్ళీ గెలిస్తేనే ఒంగోలు నగరానికి ఈ రోజున అభివృద్ధి జరుగుతుందని మనం చేస్తున్నాం. ఎలా చెప్పగలుగుతున్నాం? పోతరాజు కాలం అభివృద్ధి, గొల్లకమ్మ రిజర్వాయర్ నుంచి తెచ్చిన మంచినీళ్లు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఎప్పుడు ఎండకుండా నింపిన విధానం, ఈ రోజున పాత బైపాస్ రోడ్డుని పూర్తిగా ఆధునీకరించే కార్యక్రమం. ఏ వీధికైనా వెళ్దాం, ఏ వాడికైనా వెళ్దాం, మన వేసే సిమెంట్ రోడ్డు లెక్క చెప్దాం, సైకిల్ లెక్క చెప్దాం. తెలుగుదేశం పార్టీ కూడా దమ్ము ధైర్యం ఉంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అవసరం లేదు. వారు పంపించే టీచర్ సుధాకర్ బాబు నడిపించి చర్చి సెంటర్కి వస్తాడు, దామోదర్ జనార్దన్ వస్తాడు, ఆయన పంపించే లోకేష్ వస్తాడు. ఎవరైనా నమ్మని లెక్కలు తెలుసుకున్నామని. జై జగన్. శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని సార్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు వాలంటీర్స్కి పథకాలు మరి ముఖ్యమంత్రి గారు చొరవ చూసి మరి పథకాలని ఉగాది నాప్పుడే
ఈ పథకాలని అనౌన్స్ చేయడం జరిగింది. మరి వాలంటరీ వ్యవస్థ అనేది ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థని ఏర్పాటు చేసి మరి ప్రజలకి వాళ్ళ పడుతున్న ఇబ్బందులను కూడా వాలంటీర్ ద్వారా తీర్చే దానికోసం రాజకీయాలకు అతీతంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారు కూడా మనం అందరూ కూడా అభినందించాలి కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా వాలంటీర్ని ఎంపిక చేసినప్పుడు ఆయా వార్డులో నాయకులు చెప్పినప్పుడు మనకు సంబంధించిన చెప్తే మనం వాలంటీర్లు కూడా అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వాలంటీర్ వ్యవస్థని ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఈ వాలంటీర్కి సంబంధించిన పథకాలకి ఇచ్చినటువంటి డబ్బులు కూడా వేస్ట్ చేసే 220 కోట్లు వేస్ట్ పూర్తి పనులు చేస్తున్నారు. అసలు ఎందుకు ఇవ్వాలి వాలంటీర్కి అని చెప్పి మాట్లాడే పరిస్థితి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా బాబు నీ కాన్స్టిట్యున్సీలో కుప్పంలో కూడా వాలంటీర్లు తలుపు తట్టి నీకు మీ ఓటర్లకి ఫ్యాక్షన్ ఇస్తున్న సంగతి ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన ఒకసారి గమనించాల్సిన అవసరం కూడా చేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు మరి రాజకీయ నాయకులుగా మన బాధ చెప్పినట్టు రాజకీయ నాయకులకి పని తగ్గింది వాలంటీర్ వల్ల. మరి మీ అందరూ కూడా ప్రతి ఇంటికి మీరు వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు. నేను అందరూ కూడా వాలంటీర్ని ఒకటే అడుగుతా ఉన్నా, మీకు సంబంధించినటువంటి మీకు ఇచ్చినటువంటి ఏరియాలో అక్కడ పార్టీకి అతీతంగా మరి వాళ్ళకి ఏమి లేని వాళ్ళు మరి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే నా వద్దని సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నాను కూడా సభగా తెలియజేసుకుంటాను. మనమందరం కూడా ఒక పార్టీకి అతీతంగా ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ నాకు అవసరం లేదు, మానవత్వంగా మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మానవత్వంగా పేదవాళ్ళు వాళ్ళు జీవించలేని వాళ్ళు ఉంటే మనం సహాయం చేయాల్సిన అవసరం మనకు ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి వాలంటీర్కి సంబంధించి నా ముఖ్యమంత్రి గారు కూడా రేపు 10వ తేదీ నుంచి కూడా గడప గడపపై తిరగమని ఎమ్మెల్యేలకి మరి సూచన ఇవ్వడం జరిగింది. ఆ గడప గడప తిరిగేటప్పుడు వాలంటీర్లు కూడా వాలంటీర్ని సచివాలయ సిబ్బందిని వాళ్ళని కూడా ఎంట పెట్టుకొని వెళ్ళమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. మీ అందరి సహకారంతో మొత్తం కూడా నియోజకవర్గం మొత్తం కూడా మీతోటి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని మనం అందరం అక్కడికక్కడే పరిష్కరించేసే దానికోసం మనం సాయశక్తిగా కృషి చేద్దామని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. రేపు ఏం జరిగినా కూడా మరి మళ్ళీ పార్టీ వైఎస్ఆర్ పార్టీ వచ్చిందంటే ముఖ్య కార్యకులు వాలంటీర్లు అనేది నేను ఈ సభాముగా గంటాపంగా చెప్తున్నాను కూడా తెలియజేసుకుంటాను. నేను చేసినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు మరి మీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇంకా సచివాలయ సిబ్బంది కానీ ఈ గ్రామ స్వరాజ్యం మరి గాంధీ కలగన్నటువంటి స్వరాజ్యాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. గ్రామానికి సచివాలయం పెట్టి మరి ఈ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి గాంధీ కళలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇంకా కూడా మరి మున్సిపాలిటీలో మన కార్పొరేషన్స్లో చాలా పనులు మిగిలి ఉన్నాయి. మరి ముఖ్యంగా మన పోతురాజు కాలువ 90 కోట్లతోటి పోతురాజు కాలువ పనులు జరుగుతూ ఉన్నాయి. మరి డ్రింకింగ్ వాటర్ సంబంధించి మన ముఖ్యమంత్రి గారు కూడా ఒంగోలు పట్టణానికి రోజు నీళ్ళు ఇచ్చి ఇవ్వాలనే ఉద్దేశంతో 400 కోట్లతోటి మరి శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా వారం రోజుల్లో టెండర్స్ కూడా అది జీవో ఇచ్చి టెండర్స్ కూడా పిలిచే కార్యక్రమం చేపడుతున్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మంచి సమస్య తీర్చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారికి ఈ సమస్యని చెప్పగానే ఆ రోజు మీటింగ్లో అనౌన్స్ చేశారు. నిన్న మీటింగ్లో జీవో కూడా రిలీజ్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇంకా వాలంటీర్లు ఎవరైనా కానీ
ఏ సమస్య వచ్చినా కానీ అది మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కారం చేసేదానికి మీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇందాక మన సుధాకర్ బాబు గారు ఆయనకి ఎందుకు ఈ 2 సంవత్సరాలు ఇంట్లోనే మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన గొంతు పెద్దది, నా గొంతు చిన్నది కాబట్టి ఖచ్చితంగా కూడా ఏ విధమైన నేను నా గత 5 సార్లు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కూడా ఎక్కడ కూడా నేను అవినీతికి పాల్పడ్డ దాఖలాలు ఒంగోలు పట్టణంలో ఎక్కడ కానీ ఎవరన్నా నా గురించి ఒక్క మాట చెప్తే కూడా నేను రాజకీయాలు విరమించుకుంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఏది కూడా ఏ విషయంలో కూడా నేను తప్పకుండా నన్ను కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, మంత్రి పదవి ఎందుకు తీసేశారని. సీఎం గారు అంటాడు నువ్వు బంధువు కదా అందుకని తీసేశారు అంటాడు. బంధువు కదా తీసేశారని నేను అడ్డం పెట్టుకొని చాలా మంత్రులు తీసేసారని మాట్లాడు. దేనికైనా కానీ ముఖ్యమంత్రి గారు ఆయన ఏం చెప్తే చేసేదానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు ఈ 3 జిల్లాలకి మరి రిజిస్టర్ కోఆర్డినేటర్గా ఇవ్వడం జరిగింది. 22 కాన్స్టిట్యూన్సీలు నాకు గెలిపించే బాధ్యత నీదే అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఖచ్చితంగా 22 కాన్స్టిట్యూన్సీలు గెలిపించుకునే బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి గారికి మరి గతంలో మన జిల్లాలో 4 సీట్లు టీడీపీ వచ్చినాయి. ఆ 4 సీట్ల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ 4 సీట్లు కూడా మరి వైఎస్ఆర్ పార్టీ గెలిచేదానికి సాయశక్తి కృషి చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మా ఒంగోలు కార్పొరేషన్ అయితే మా కార్పొరేటర్లు అందరూ ఉన్నారు, నన్ను మరి మీరున్నారు, వాలంటీర్లు ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు, మీరందరూ కలిసి నన్ను గెలిపిస్తారనేది పూర్తి విశ్వాసం నాకు ఉంది. కాబట్టి మిగతా కూడా తీసుకునే కార్యక్రమం, గడప గడపకి తిరిగే కార్యక్రమం, గడప గడప వరకే తిరుగుతాను నేను మీతోటి. మీతో గెలిపించుకునే కార్యక్రమం అంతా మీరే చేయాలని కూడా మా కార్పొరేటర్కి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టే పథకాలు మరి రేపు సచివాలయం సంబంధించి 10 సచివాలయాలు ఇస్తూ ఉన్నారు. ఆ సచివాలయాల్లో గడప గడప తిరగాల్సిన బాధ్యత ఉంది. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ 10 సచివాలయాలు ఇస్తారు. టోటల్గా మొత్తం 8 నెలల్లో మరి కాన్స్టిట్యూన్సీ అంతా కూడా గడప గడప తిరగాలి, పూర్తి చేయాలి. ఆ గడప గడప సమయంలో మరి సచివాలయ సిబ్బందితో కలిసి అందరూ కూడా తిరుగుతామని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా కలుసుకునేటట్టు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి చాలామంది కొంతమందికి వచ్చినాయి ఈ అవార్డ్స్. ఈసారి అవార్డ్స్ అందరూ కూడా రావాలి, బాగా కష్టపడి పనిచేస్తే ఇంకా అవార్డ్స్ కూడా ఈసారి ఇచ్చిన అవార్డ్స్కి నెక్స్ట్ ఇయర్ వచ్చే అవార్డ్స్కి ప్రభుత్వం ఏమిస్తుందో దానికి మళ్ళీ అదే దాన్ని కలిపి నేను కూడా డబుల్గా ఇచ్చి కార్యక్రమం చేపడతాను. అవార్డ్స్ అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2-3 సార్లు చెప్పారు, వాలంటీర్లే మనకి కార్యకర్తలు అని చెప్పి, వాలంటీర్ వల్లే మనం గెలుస్తామని చెప్పడం జరిగింది. మీకు ఉన్నటువంటి జీతాలు తక్కువైనా కానీ తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆయన మనసులో మీరు పూర్తిగా ఉన్నారు. తప్పకుండా ఆయన మీ శాలరీస్ కూడా పెంచే కార్యక్రమం త్వరలో చేపడతారు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నటువంటి మిమ్మల్ని నమ్ముకున్నారు. కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని మీరు నిలబెట్టాలని చెప్పి మీరు మరీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.